హలో అండ్ మీ బడీస్ అందరూ ఎలా ఉన్నారు? సో, టుడే టాపిక్ వచ్చి అండ్ హెన్నా టైకీతో అవును. మనం కూడా కలిసే వెళ్తాంగా. అదేం తప్పు కాదు కదా! టైకీ అని అంటుంది. అండ్ టైకీ అవును. అది నార్మలే. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చులే అని ఇద్దరు వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్‌లో టైకీ మళ్ళీ షాక్ అవుతాడు. ఈసారి జెలసీగా కూడా ఫీల్ అవుతాడు. ఎందుకంటే చినేట్సు అండ్ హారు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అండ్ టైకీ షాక్‌లో ఉంటే హెన్నా టైకీతో మళ్ళీ టైకీ వాళ్ళిద్దరూ ఒకటే క్లాస్ అండ్ వాళ్ళిద్దరు క్లాస్ రిప్రజెంటేటివ్స్ అంట. అండ్ అందుకే ఒక దగ్గర కూర్చున్నారని అంటుంది. ఏంటి సేమ్ క్లాస్ అండ్ క్లాస్ రిప్రజెంటేటివ్సా? ఈ వర్డ్స్ అన్ని నేను ఎప్పుడు వినలేదని టైకీ అంటాడు. అండ్ హెన్నా టైకీతో "టైకి నువ్వేం బాధపడకు. చిన్నర్సి ఏం చెప్పిందో నీకు గుర్తులేదా? తనకి లవ్ మీద, రిలేషన్‌షిప్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పింది గదా!" అంటే, "అవును. అది కూడా కరెక్టే" అని టైకి అంటాడు. బట్ తను మళ్ళీ తన డిసిషన్ చేంజ్ అవ్వచ్చు కదా! అని టైకి అంటాడు. అండ్ ఎనకమాల నుంచి కెన్ను "వచ్చే ముందు ఏ యానిమే చూసావు బాబు" అని అడుగుతాడు. అండ్ నెక్స్ట్ సీన్‌లో అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు పవర్ ఆఫ్ హౌస్‌లో. అండ్ బ్యాట్‌మ్యాన్ టీమ్ కోచ్ దగ్గరికి ఒకతనొచ్చి, "ఈ ఇయర్ బ్యాట్‌మ్యాన్ టీమ్ ఎలా ఉందని" అడుగుతాడు. అండ్ ఆ కోచ్, "ఈ ఇయర్ ఆడీల్లో హారు అయితే బాగా ఆడతాడు. తనకి నేషనల్‌లో సెలెక్ట్ అయ్యే పొటెన్షియల్ ఉందని" చెప్తాడు. అండ్ నాకు పర్సనల్‌గా ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్‌లో టైకీ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. టైకీ ఆ బాల్ తీసుకొని చినట్సుని చూసి తను నేనెప్పుడు చూసినా నిన్నేం జరిగిందో నాకదే గుర్తొస్తుందని టైకీ తన మనసులో అనుకుంటాడు. అండ్ టైకీ వెళ్ళిపోతుండే చినట్సు టైకీని ఆగమని, చినట్సు టైకీని "నువ్వు ఇంటికెళ్ళడానికి ఎంత టైం పడుతుందని" అడుగుతుంది. అండ్ టైకీ ఏమో మొత్తం బ్యాట్‌మ్యాన్ టీమ్ మొత్తం ప్రాక్టీస్ చేసుకొని ఇంటికెళ్ళేటప్పటికి కొంచెం ప్రాక్టీస్ ఉంది. సో, అందుకే నేను అడిగానని చినట్సు చెప్తుంది. అండ్ టైకీ తన మనసులో మీ ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం చూస్తే తప్పుగా తనని ఛీ అని పిలుత్తానని పర్మిషన్ అడుగుంటాడు. అండ్ చినట్సు దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండిద్దని తన మనసులో అనుకుంటాడు. అండ్ వాళ్ళిద్దరూ ఒకటే క్లాస్ అవ్వడం వల్ల వాళ్ళు నిక్‌నేమ్స్‌తో పిలుచుకుంటున్నారు. అండ్ నేను గూడా తన క్లాసే అయితే నేను గూడా నిక్‌నేమ్‌తో పిలిచేయడానికి అయ్యేది. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నిక్‌నేమ్‌తో పిలుచుకోవడం కామన్. బట్ నేనెందుకు నిక్‌నేమ్ యూజ్ చేయలేదని టైకీ అనుకుంటాడు. అండ్ టైకీ గట్టిగా ఛీ! ఛీ! చినాట్స్ అని అరుస్తాడు. అండ్ ఎనకమాల నుంచి చినాట్సు ఏమైంది టైకీ అని అడుగుతుంది. టైకీ ఏమో నేనొక ఎదవని, నేనొక వేస్ట్ ఫెలో గాడిని, ఎందుకంత గట్టిగా అరిసానని తనకి చెప్పి, టైకీ నేనొకటి అడగాలనుకుంటున్నా. అది తప్పైతే మాత్రం కొంచెం అడగడం మాత్రం కొంచెం ఎంబారసింగ్‌గా ఉంది. అండ్ టైకీయే చూస్తూ ఉంటాడు. అండ్ చినాట్సు నువ్వు ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చావు టైకీ అని అడుగుతుంది. అండ్ టైకీ చూస్తూ "నీకోసం బయట వెయిట్ చేయడం ఇష్టం లేక, నువ్వు ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చావు గదా టైకీ" అని అడుగుతుంది. అండ్ టైకీ ఏమో తను ఆ విషయం గమనిచ్చిందా? కానీ నేను తన నిక్‌నేమ్ గురించి ఆలోచిస్తున్నా. తను నా గురించి కేర్ తీసుకుంటుంది. బట్ నేను తనెవరో నిక్‌నేమ్ పిలిచారని బాధపడుతున్నా. ఇదేం కరెక్ట్ కాదని టైకీ తన మనసులో అనుకోడు. అండ్ టైకీ నేను ఇంకో రౌండ్ రన్నింగ్‌కెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ చినట్సు టైకీని చూస్తూ ఉంటుంది. అండ్ టైకీ తను నా గురించి ఆలోచిస్తుంది. కానీ నేను తన నిక్‌నేమ్‌తో పిలిచారని ఆలోచిస్తున్నా. ఇదేం కరెక్ట్ కాదని టైకీ తన మనసులో అనుకోని నేను ముందుగానే ఎలాగైనా నేషనల్‌కి సెలెక్ట్ అవ్వాలి. ప్రిలిమినరీ టెస్ట్‌లో నేను ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి. సో, నేను ముందు దాని గురించి ఆలోచించాలని జెప్తాడు. అండ్ మళ్ళీ టైకీ కానీ ఆ నీలో బ్యాట్‌మెన్ టీమ్‌కి వాళ్ళకి 1v1 మ్యాచెస్ జరుగుతాయి. అండ్ టైకీ సెంపై కూడా ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా బాగా ఆడాడని జెప్తాడు. అండ్ టైకీతో కెన్ను అవును టైకీ చినట్సు సెంపై విషయం ఏం చేసావు అని అడుగుతాడు. అండ్ టైకీ చినట్సు సెంపైని ఎవరు నిక్‌నేమ్‌తో పిలిచినా, తనెవరితో ఉన్నా నేను పట్టించుకోను. నా ప్రస్తుతం గోల్ నేషనల్ టీమ్‌లో ఎలాగైనా సెలెక్ట్ అవ్వడం. నేను ముందు అదే పట్టించుకోవాలని చెప్తాడు. అండ్ కెన్నో టైకీతో "నువ్వు అలా ఆలోచిస్తే ఖచ్చితంగా బాధపడతావు టైకీ" అని చెప్తాడు. అండ్ అక్కడ వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ హారు, చినట్సు సెంపై అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ చినట్సు సెంపై, హారు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ టైకీ జెలసీగా ఫీల్ అవుతాడు. చినట్సు హారుకి నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడని చెప్పి వెళ్ళిపోతుంది. అండ్ టైకీ జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ హారు వాళ్ళ ఫ్రెండ్స్‌తో నాకుంది. అండ్ టైకీ మ్యాచ్‌కి ప్రిపేర్ అయ్యి రెడీ అవుతాడు. అండ్ టైకీ మ్యాచ్‌కెళ్ళినాక తను చినట్సు గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. సో, తను హారుతో అయితే మ్యాచ్ ఓడిపోతాడు ఫస్ట్ రౌండ్‌లో. ఫస్ట్ రౌండ్‌లో హారుతో ఓడిపోయినాక టైకీ దగ్గరికి కెన్నో వచ్చి "నువ్వు బాగా ఆడుతున్నావు. ఇంకా బాగా ఆడాలి టైకీ" అని చెప్తాడు. అండ్ టైకీతో కెన్నో "నువ్వు మ్యాచ్ మీద బాగా ఫోకస్ చేయాలి. అండ్ నువ్వు చినట్సు వల్లే నువ్వు మ్యాచ్ బాగా ఆడలేకపోతున్నావు" అని కెన్నో అంటాడు. అండ్ టైకీ "అదేం లేదు. తన వల్లే నేను ఇక్కడి దాకా ఆడా. అండ్ తన వల్లే నేను ఈ గోల్ సెట్ చేసుకున్నా. తన తప్పేం లేదని" చెప్పి టైకీ సెకండ్ రౌండ్ ఆడడానికి రెడీ అయ్యి వస్తాడు. ఇక్కడ టైకీ లేస్ ఊడిపోతుంది షూకి. అండ్ ఆ లేస్ కట్టాలంటే హారుని ఓడించాలని. అండ్ ఈసారి సెకండ్ రౌండ్‌లో హారుకి గట్టి పోటీ ఇస్తాడు టైకీ. అండ్ సెకండ్ రౌండ్‌లో టైకీ బాగా ఆడి ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తాడు. అండ్ లాస్ట్‌కైతే టైకీ ఓడిపోతాడు. అండ్ అయిపోయినాక పవర్ ఆఫ్ హౌస్ ఎలాగైనా ఓడిపోయాను. ఇంకా నేను బా ఆడాలని కెన్నోతో టైకీ అంటాడు. అండ్ కెన్నో "నువ్వు ఫస్ట్ రౌండ్‌లో కన్నా సెకండ్ రౌండ్ బా ఆడావు. అండ్ నువ్వు ఈవెన్ హారు కన్నా సెకండ్ రౌండ్‌లో ఎక్కువ స్కోర్ చేసావు" అని టైకీతో అంటాడు. బట్ నేను ఓడిపోయాను కదా! అని టైకీ అంటాడు. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే బయట హారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. అండ్ హారుతో సెకండ్ రౌండ్‌లో టైకీ బా ఆడినట్టున్నాడు కదా! అంటే నాకు చిరాకుగా ఉంది. నాకలా నచ్చలేదని చెప్తాడు. అండ్ ఏమైందో చెప్పు అనంటే ఏం లేదులే అని వెళ్ళిపోతాడు హారు. అండ్ నెక్స్ట్ సీన్‌లో టైకీ ఇంటికి వెళ్తుంటే అక్కడ చినట్సు వస్తుంది. అండ్ చినట్సు టైకీతో హారు సెంపైతో "నువ్వు బాగా ఆడావని" చెప్తుంది. అండ్ టైకీ కానీ నేను ఓడిపోయాను ఆ మ్యాచ్ అని చెప్తాడు. కానీ "నువ్వు సెకండ్ రౌండ్‌లో బాగా స్కోర్ చేసావు కదా టైకీ" అని చెప్తుంది. బట్ నేను లాస్ట్‌కి ఓడిపోయానని టైకీ అంటాడు. అండ్ చినట్సు "నీకు ఓడిపోవడం బాగా నచ్చదు కదా టైకీ. కానీ నువ్వు బాగా ఆడావని" చెప్తుంది. అండ్ టైకీ సిగ్గుపడుతూ ఉంటాడు. అండ్ అప్పుడు చినట్సు బ్యాగ్‌ని టైకీ చూస్తాడు. అండ్ ఆ బ్యాగ్‌కి ఒక లాకెట్ ఉంటుంది. అండ్ ఆ లాకెట్‌లో చి అని పేరు ఉంటుంది. ఇది హారు ఇచ్చుంటాడు చినట్సుకి అని జెలసీగా ఫీల్ అవుతాడు. అండ్ అప్పుడు చినట్సు అది చూసి "ఇది మా క్లాస్ వాళ్ళు ఇచ్చారు. అండ్ మా క్లాస్‌లో అందరూ నన్ను చి అని పిలుస్తారు. అది నాకు నిక్‌నేమ్ లాగా క్లాస్ మొత్తం నన్ను చి అని పిలుస్తారు." ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. అండ్ చినట్సు, టైకీ ఇద్దరం కలిసి వెళ్దాం పదా అంటుంది. బట్ టైకీ
మనిద్దరం కలిసి వెళ్ళడం అది మంచిది కాదు. అండ్ బయట జనాలు చూసి తప్పుగా అనుకుంటారు. ఒక అమ్మాయితో వెళ్ళడం అది మంచిది కాదు. మనం అలా ఎళ్తే బయట తప్పుగా అనుకుంటారు. సో, అది నార్మల్ కాదని నువ్వెళ్ళిపో నువ్వుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్‌లో చెప్తాడు. అండ్ టైకి సిగ్గుపడుతూ లేదు లేదు అలాంటిదేం లేదని టైకి అంటాడు. బట్ హారు నువ్వింకా గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ నేను నీకు గట్టిగా ట్రైనింగ్ ఇస్తా. నీకిష్టమైతే ట్రైనింగ్ చెయి లేదంటే లేదని చెప్తాడు. అండ్ టైకి ఏమో లేదు నేను చేస్తా అని చెప్పి లేదు చేస్తా అని చెప్పి టైకి అంటాడు. అండ్ హారు అయితే రా నిన్ను ఇక్కడ తప్ప నాకెక్కడ ప్రశాంతం లేదురా బాబు అని అనుకుంటాడు. ఇక్కడ కెన్నో అండ్ హెన్నో వస్తారు. అండ్ టైకి గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా హెన్నా అంటుంది. అండ్ కెన్నో అవును తన గోల్ కోసం బాగా కష్టపడుతున్నాడు అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్‌లో టైకి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ హారు టైకిని ఆపి టైకి ఇటు రమ్మని చెప్పి తను దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. తిను బాగా ఆడుతున్నాడు. బట్ ట్రైనింగ్ ఇంకా తీసుకోవాలి అని కొంచెం పొగుడుతున్నట్టు అండ్ తిడుతున్నట్టు 2గా చెప్తాడు. అండ్ అక్కడ చినట్సు టైకినో "నువ్వు బాగా ఆడుతున్నావు. వెల్ డన్" అని చెప్తుంది. అండ్ టైకి కొంచెం సిగ్గుపడుతుంటాడు. అండ్ సడెన్‌గా అప్పుడు హారుకి మెసేజ్ వస్తుంది తన గర్ల్ ఫ్రెండ్ నుంచి. అండ్ టైకికి హారుకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసుకొని షాక్‌లో అవుతాడు. ఆల్రెడీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే చినట్సు లాంటి అమ్మాయి అంటే ఇష్టమని ఎందుకు అంటాడు. అండ్ హారు టైకిని మళ్ళీ టీజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ 3 అయితే అయిపోతుంది గైస్. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే కొంచెం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బై గైస్.